హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 4 పార్షియల్ డిఫరెన్షియేషన్ దానికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. 2 మార్కులకి అడుగుతూ ఉంటాడు, ఒకసారి చూద్దాం ఎట్లా చేయాలో. సో ఇలాంటి కాన్సెప్టే మనకి 10 మార్క్స్ దాంట్లో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఫైండ్ డో యూ బై డో ఎక్స్ అండ్ డో యూ బై డో వై ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై. ఎస్, మరి u అనేది ఎక్స్ వైలో ఒక ఫంక్షన్. యూని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి, యూని వైతో పార్షియల్ డెరివేట్ చేయాలి. దాన్నే ఇంకొక విధంగా డో యూ బై డో ఎక్స్ని యూఎక్స్ కూడా అంటుంటాం. అంటే ఎక్స్ని యూని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయండి అని. డో యూ బై డో ఎక్స్. యూవై అనుకో, యూని వైతో పార్షియల్ డెరివేట్ చేయి. ఓకే, ఎస్. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని రాస్తున్నాను. గివెన్ దట్ u is equal to x minus y by x plus y. ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 1. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 partially with respect to x on both sides. ఓకే, మరి యూని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సో డో యూ బై డో ఎక్స్. మీరు గమనిస్తే 2 టర్మ్స్ న్యూమరేటర్లు డినామినేటర్లు ఉన్నాయి. అంటే కోషెంట్ రూల్ని ఉపయోగిస్తాం డిఫరెన్షియేషన్లో. సో ఫార్ములా ఏంటంటే డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి. 2 టర్మ్స్ న్యూమరేటర్లో ఎక్స్ టర్ము డినామినేటర్లో ఉన్నప్పుడు, డినామినేటర్లు ఉన్నప్పుడు యూ బై వి హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. దాన్ని డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి. ఓకే, ఫస్ట్ డినామినేటర్లో వి స్క్వేర్ రాయాలి, న్యూమరేటర్లో వి ఇంటూ డియూ బై డిఎక్స్ మైనస్ యూ డివి బై డిఎక్స్ బై వి స్క్వేర్ వి డియూ బై డిఎక్స్ మైనస్ యూ డివి బై డిఎక్స్. ఇది యూ, ఇది వి అనుకోండి. ఓకేనా, అప్లై చేయండి. సో ఆ ఫార్ములాలో బై వి స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. నెక్స్ట్ న్యూమరేటర్లో ఏమొస్తుంది, వి వస్తుంది, అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఇక్కడ పార్షియల్ డెరివేటివ్ కాబట్టి డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్తో చేయాలి పార్షియల్ డెరివేటివ్. యూ అంటే ఏంటి, ఎక్స్ మైనస్ వై మైనస్ యూ అంటే ఎక్స్ మైనస్ వై. అదేవిధంగా డో బై డో ఎక్స్ ఆఫ్ వి అంటే ఏంటి సార్, ఎక్స్ ప్లస్ వై. ఓకేనా, ఎస్. సో డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై రాస్తున్నా. ఎస్, ఇప్పుడు దీన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేయండి. ఎక్స్తో చేస్తున్నప్పుడు వై నీకు సంబంధం లేదు, ఎక్స్కి డెరివేటివ్ 1 అవుతుంది, మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. అదేవిధంగా డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్కి డెరివేటివ్ 1, వైకి 0 అవుతుంది కాబట్టి 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. సింప్లిఫికేషన్ చేయి. డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ 1 అంటే ఎక్స్ ప్లస్ వైని మైనస్తో మల్టిప్లై చేయి, మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. Minus x plus x cancel, y plus y 2y. Do u by do x is equal to 2y by x plus y whole square. ఓకేనా, ఇప్పుడు యూని వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం, అప్పుడు కూడా ఈ ఫార్ములాని ఉపయోగించాలి. ఒక లైన్ రాస్తున్నా. అగైన్ differentiating equation 1 partially with respect to y on both sides. Okay, సో యూని వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. డో యూ బై డో వై. ఎస్, చెప్పండి మళ్ళీ. యూ బై వి న్యూమరేటర్ వై, డినామినేటర్ వై ఉంది. యూ బై వి హోల్ డాష్ ఫార్ములా ఆర్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి బై వి స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. న్యూమరేటర్ ఏమొస్తుంది ఫార్ములాలో, వి అంటే ఎక్స్ ప్లస్ వై, యూ డాష్ అంటే డో బై డో వై ఆఫ్
యూ, ఇక్కడ వైతో పార్షియల్ డెరివేట్ చేయాలి కాబట్టి వై వస్తుంది, మైనస్ యూ అంటే ఎక్స్ మైనస్ వి డాష్ డో బై, సో వి యూ డాష్ మైనస్ యూ రాశాను వి డాష్ అంటే డో బై డో వై ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఇప్పుడు డో వై ఆఫ్ ఉన్న చోట ఆ టర్మ్ని వైతో పార్షియల్ డెరివేట్ చేయాలి. వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ మనకు అవసరం లేదు. సో డో యూ బై డో వై ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. దీన్ని వైతో పార్షియల్ డెరివేట్ చేస్తే ఎక్స్కి 0 అవుతుంది, ఇక -1 మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. ఈ టర్మ్ని వైతో చేస్తున్నప్పుడు వైకి 1 అవుద్ది, ఎక్స్కి 0. ఓకే, ఎందుకంటే వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ మనకు సంబంధం లేదు. సో డో యూ బై డో వై ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, మైనస్ ఆఫ్ ఉంది, ఈ మైనస్ ముందు రాసుకో. ఇక్కడ 0 + 1 అంటే 1, ఎక్స్ మైనస్ వై రాయి, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. చివరి స్టెప్ డో యూ బై డో వై, మైనస్తో మల్టిప్లై చేయి, మైనస్ ఎక్స్ మైనస్ వై, మళ్ళీ మైనస్ ఎక్స్ ప్లస్ వై. ఓకేనా, మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్, డో యూ బై డో వై ఇజ్ ఈక్వల్ టు -2x, డినామినేటర్లో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అలానే ఉంటుంది. ఓకేనా, ఇలా మనం చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.